అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్. పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి బీవీ పాటిల్ ఇప్పుడే నామినేషన్ వేసి సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి బయటికి రావడం. ఇందులో భాగంగా బీవీ పాటిల్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉందని చెప్పొచ్చు? ప్రచారం చాలా మంచి జరుగుతుంది. తప్పకుండా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి, బీజేపీ క్యాండిడేట్ గెలిచి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఢిల్లీ రాష్ట్ర గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది. అప్కి బార్ 400 పార్ నినాదంలో తప్పకుండా జైరాబాద్ పార్లమెంట్ ఉండొచ్చు అని తెలుసుకుంటారు. ఓకే, అంటే 7 నియోజకవర్గాల్లో ఒక జైరాబాద్ పార్లమెంట్ ఉంది. అందులో 4 కాంగ్రెస్ ఉంటే 2 బీఆర్ఎస్ ఉంది, ఒకటి కామారెడ్డి, ఒకటి బీజేపీ ఉంది. అట్లా అంటే మీకు ఎట్లా ఉంది? ఎస్సీ రిజర్వ్కి సంబంధించి ఎట్లా మీకు సానుకూలంగా ఉందని చెప్పొచ్చా? మీరు చెప్పేది కరెక్టే. 4 అసెంబ్లీలు కాంగ్రెస్ ఉంటే కూడా ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారు బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఉంది. అందుకోసం ఢిల్లీకి బీజేపీ గవర్నమెంట్కి గెలిపించాలి. బీజేపీ గవర్నమెంట్ వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది అనుకుంటున్నాను. అంటే గత 10 సంవత్సరాల్లో మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు, ఇప్పుడు బీజేపీ నుంచి చేస్తున్నారు. ప్రజల్లోకి ఎటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు? డెవలప్మెంట్ ఇష్యూ తీసుకొని మేము కూడా జరుగుతున్నాం. తప్పకుండా డెవలప్మెంట్ కోసం పని చేస్తున్నాం. పోయేటి ఉద్దేశం ఒకటి ఉండే మన పార్లమెంట్ డెవలప్మెంట్ చేసుకున్నాం, లేకుంటే స్టేట్ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఓకే, అంటే బీజేపీ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందని చెప్పచ్చు? జైరాబాద్ నియోజక ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్ చివరగా? డెఫినెట్లీ మేనిఫెస్టో చాలా మంచిగా ఉంది. ఇంత కూడా 10 ఇయర్స్లో వేరే సబ్కా సాత్ సబ్కా వికాస్ వేరే పని చేసుకున్నాం. ఈ రాబో రోజుల్లో కూడా ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేసే మేనిఫెస్టో మన దగ్గర ఉంది. అంటే మీ వ్యక్తిగత మేనిఫెస్టో ఏమైనా ఉండబోతుందా రాబోయే రోజుల్లో? నా వ్యక్తిగత మేనిఫెస్టో ఒకటి ఉంటుంది. రాబో రోజుల్లో మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది, ఇండస్ట్రీస్ ఇష్యూ అనేది చేసుకోవాలా. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. అంటే జైరాబాద్ నియోజకవర్గాన్ని పార్లమెంట్ బదులు 7 నియోజకవర్గాలు అన్నీ కూడా బీజేపీ పార్టీ వస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో ముందుకెళ్తామని చెప్పి ఒక బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.